యోషువ తన జీవితంలో పెందలకల్ని లేచి దేవుని వాక్యముతో తన జీవితాన్ని ఆరంభించే అనుభవం గలవాడు. నిజంగా బైబిల్లో చూడండి, మోషే కూడా నిర్గమకాండం 24:4 ఉదయం లేచి దేవుని మాటలను రాస్తున్నాడు, ధ్యానిస్తా ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఉదయకాలము మౌన ధ్యాన సమయము. ఒక అధ్యాయాన్ని కనీసం చదివే అలవాటు నీకు లేకపోతే, ఒక వచనాన్ని కనీసం చదివే అలవాటు నీకు లేకపోతే, ఈ రోజు ప్రభుని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ వ్యక్తిగత మౌన ధ్యాన సమయము దేవుని స్వరము వినే అనుభవంలోకి నువ్వు రావాల్సిందే. అప్పుడు ఆయన బోధిస్తారట ఏ మార్గం వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి. ఇలా ప్రభు దగ్గర కనిపెట్టడం ఆరంభించాడు యెహోషువ భక్తుడు. నిజంగా ఆలోచించండి, దావీదు కూడా అదే అనుభవం, వాక్యంను ధ్యానించే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. అందుకొరకు బైబిల్ చూడండి, మోషే కానీ, యెహోషువ కానీ, అలాగే దావీదు కానీ, సక్సెస్ఫుల్ కింగ్స్ అందరు కూడా వారు దేవుని నుండి ఆయన యొక్క గమనికలను, సూచనలను, ఎలా సమస్యలు ఎదుర్కోవాలని దేవుని నుండి పొందుకున్నారు. వారందరూ కూడా వాక్యాన్ని విని ధ్యానించిన వారే, ఆ వాక్యము చెప్పినట్లుగా రాసుకొని వారి జీవితాన్ని సరి చేసుకున్న వారే. అందుకొరకే వారి జీవితంలో విజయాలు పొందుతూ వచ్చారు. ఇఫ్ యు స్పెండ్ టైమ్ విత్ గాడ్, యు డౌన్లోడ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ద డే.